కూడా నేర్చుకోబోతున్నాము. మరలా చెబుతున్నాను, భూజనులతో యెహోవాకు వ్యాజ్యము కలదా అనే అంశాన్ని చాలా జాగ్రత్తగా ప్రారంభము నుండి ముగింపు వరకు మీకు వింటేనే మరి అంశం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎన్నో బైబిల్ స్టడీలో ఎన్నో అంశాలు మనమందరం కూడా ఒక సిస్టమేటిక్గా మనం నేర్చుకుంటున్నాము. ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క పాఠాన్ని మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి మనం నేర్చుకుంటున్నాము. అయితే మనం చూడగలిగితేనండి, బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నో సందర్భాలు దేవుడు రాయించినట్లుగా మనం చూడగలము. అందులో దేవుడు రాయించిన సందర్భాల్లో దేవుడు ఆనందముతో సంతోషముతో ఉన్న సందర్భాలు వేళ్ల మీద మనం లెక్క పెట్టొచ్చు. దేవుడు ఆనందముతో సంతోషముతో ఉన్న సందర్భాలు వేళ్ల మీద మనం లెక్క పెట్టొచ్చు. దేవుడు బాధతో ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో. అందుకే బైబిల్ కూడా ఎలా రాయబడింది అన్నప్పుడండి, దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అంటాడు పౌలు గారు తిమోతికి రాస్తూ. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము మనుషులు మార్గము తప్పుతున్నప్పుడు వారిని సరిచేయడానికి దేవుడు ఏం చేశాడన్నప్పుడండి, ఆవేశముతో దేవుడు కోపముతో రాసిన మాటలు చాలా ఉన్నాయి. దేవుడు ఆనందంగా ఉన్నాడు అని రాసిన మాటలు వేళ్ల మీద మనం లెక్క పెట్టొచ్చు. కాబట్టి అలా ఎన్నో సందర్భాలండి, దేవుడు బాధపడిన సందర్భాలు కోకొల్లలుగా ఎన్నో ఉన్నాయి. అందులో ఈరోజు ఒక్క సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచన చేయబోతున్నాము. అందుకే భూజనులతో యెహోవాకు వ్యాజ్యము కలదా అన్న అంశాన్ని మనమందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. దానికి మూలవాక్యము ఎక్కడ ఉందన్నప్పుడు, దానికి మూలవాక్యము ఎక్కడ ఉంది అన్నప్పుడు అండి, దయచేసి అందరం కూడా మీకా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాము. మీకా గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదు, వ్యాజ్యమాడుచున్నాడు. అంటే దేవునికి ఇశ్రాయేలీల మీద వ్యాజ్యం ఉందంటున్నాడు. అలాగే భూజనుల మీద వ్యాజ్యము కలదు అంటున్నాడు. భూజనులతో కూడా నాకు వ్యాజ్యము కలదు అంటున్నాడు. అదేంటండి, దేవుడు భూజనులను కలిగించింది వ్యాజ్యమాడడానికి, వాళ్ళతో వ్యాజ్యమాడడానికి దేవుడు కలిగించాడా? ఎందుకు దేవుడు భూజనులను ఎందుకు కలిగించాడు? వారితో నాకు వ్యాజ్యం ఉన్నది అని ఎందుకు అంటున్నాడు దేవుడు? ఈ భూమి మీదనండి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. వాటిలోనండి వేటితో కూడా దేవునికి వ్యాజ్యము లేదు, కానీ భూజనులతో నాకు వ్యాజ్యమున్నది అంటున్నాడు. ఎందుకు? అసలు ఏం జరిగింది? ఎందుకు దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు? అసలు దేవుడు మనుషులను పుట్టించింది తనకు మహిమను తీసుకురావాలని కదా, తనకు ఘనతను తీసుకురావాలని కదా, తనకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని దేవుడు మనుషులను పుట్టించాడు కదా. అలాంటిది నాకు వ్యాజ్యము కలదు అంటున్నాడు. వ్యాజ్యము అనేదండి, మీరు ఆలోచన చేయగలిగితే, ఇద్దరు మనుషుల మధ్య సమాధానముగా ఉంటే వ్యాజ్యం ఉంటుందా? మీరు ఆలోచించండి. వ్యాజ్యం ఉండదండి. ఇద్దరు మనుషుల మధ్య సమాధానముగా ఉంటే వ్యాజ్యం ఉండదు. ఇంతకు వ్యాజ్యము అంటే అర్థం ఏంటంటేనండి, గొడవ, లేదంటే వివాదము, లేదంటే యుద్ధము. ఎప్పుడు జరుగుతాయంటేనండి ఈ వివాదాలు కానివ్వండి, ఈ గొడవలు, ఈ యుద్ధాలు ఎప్పుడు జరుగుతాయంటేనండి, ఎగ్జాంపుల్గా ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత భార్య కాపురానికి రావటం లేదనుకోండి, అప్పుడు భర్త ఏం చేస్తాడంటే వ్యాజ్యానికి దిగుతాడు. ఈ మధ్య కాలంలోనే ఒక ఆయన ఏం చేశాడంటే, భార్య కాపురానికి రావటం లేదని లెగ్గులో కాల్చుకున్నాడు. ఆయన మొన్ననే పేపర్లో వచ్చింది. ఆయన కాల్లో కాల్చుకున్నాడండి. ఎందుకయ్యా ఇలా చేసావంటే, భార్య రావటం లేదు,
నా భార్య రావటం లేదు. అలాగే తండ్రి కూడా కుమారునితో వ్యాజ్యమాడతాడు. ఎప్పుడు వ్యాజ్యమాడతాడు అన్నప్పుడండి, స్కూల్కి వెళ్ళి కావలసిన అన్ని ఇచ్చి, ఫీజులు కట్టి, బట్టలు ఇచ్చి, కావలసిన అన్ని కొనిచ్చి, ఎగ్జాములో ఫెయిల్ అయినప్పుడు తండ్రి కూడా కుమారునితో వ్యాజ్యమాడతాడు. నేను నీకేం తక్కువ చేశాను రా అని అడుగుతాడు. నువ్వెందుకురా పాస్ కాలేదు, నువ్వెందుకురా ఫెయిల్ అయ్యావని ఒక తండ్రి కుమారునితో వ్యాజ్యమాడుతాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు కూడా మీరు ఇక్కడ చూడగలిగితేనండి, నేను భూజనులతో వ్యాజ్యమాడుతున్నా, నాకు వ్యాజ్యం ఉన్నది భూజనులతో అంటున్నాడు. ఇంతకీ ఏం జరిగిందో మనకు తెలియాలి. ఎందుకు దేవుడు వ్యాజ్యమాడతానంటున్నాడు, ఎందుకు వివాదానికి దిగుతున్నాడు మనుషులతో దేవుడు అన్నప్పుడండి, మనము ఆలోచన చేయగలిగితే అందరం కూడా ఇర్మియా గ్రంథము దయచేసి 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 31వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకార దేశము వలెనైతినా అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడు అంటేనండి, ఇక్కడ దేవుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడు? ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చిన మాట లక్ష్యపెట్టుడి, నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా అంటున్నాడు. ఐగుప్తు దేశములో నుండి ఎన్ని అద్భుతాలు చేసి ఇశ్రాయేలును విడిపించాడని మీరు ఆలోచించండి. నైలు నది రక్తముగా మారిన దగ్గర నుండి ఐగుప్తీయుల తొలిచూరు కుమారుడు చనిపోయేంత వరకు ఎన్ని అద్భుతాలు చేశాడు మీరు ఆలోచించండి. ఆ తర్వాత ఎర్ర సముద్రమును పాయలు చేయటం కానివ్వండి, ఆ తర్వాత అరణ్యంలోనికి వచ్చిన తర్వాత ఎన్ని విష సర్పాలు, ఎన్ని విష కీటకాలు ఉంటాయి మీరు ఆలోచించండి. అలాగే ఆ నీళ్లు కావాలంటే బండ నుండి మధుర జలాలను ఇచ్చాడు, ఉదక జలాలను ఇచ్చాడు. వాళ్ళ కాళ్ళు వాపులు రాలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. ఎంత కాపాడండి. ఆహారం కావాలంటే, మాకు మాంసం కావాలంటే మన్నాను కురిపించాడు. ఏమి తక్కువ చేశాడు దేవుడు మీరు ఆలోచించండి. ఏం తక్కువ చేశాడు దేవుడు. ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా అంటున్నాడు. అసలు అరణ్యంలో ఎవరైనా నివసిస్తారా అండి? అరణ్యంలో ఎవరైనా నివసిస్తారా? ఇప్పుడు ఇశ్రాయేల్ అనుకుంటున్నారు, ఇశ్రాయేలీలకు నేనేమైనా అరణ్యము వలెనైతినా? ఇంకా ఏమంటున్నాడు అంటేనండి, గాఢాంధకార దేశము వలెనైతినా అంటున్నాడు. గాఢాంధకార దేశం వలెనైతినా అంటున్నాడు. దేశములో ఖచ్చితంగా దీపాలు ఉంటాయి. దేశంలో ఏముంటాయండి? ఖచ్చితంగా దీపాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే గాఢాంధకార దేశం వలెనైతినా అంటున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, అసలు చీకట్లో ఎవరు బ్రతకరు కదా, ఇదిగో అరణ్యంలో ఎవరు నివసించరు కదా, నేను అలా మారిపోయానా మీకని దేవుడు వ్యాజ్యమాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నారంటే, ఇశ్రాయేలు చూడండి, ఇంకా కంటిన్యూ మనం చేసుకోగలిగితే వాళ్ళు ఏమంటున్నారంటేనండి, మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు. ఏమంటున్నారట అండి, ఇశ్రాయేలీలు ఏమంటున్నారట, నీ దగ్గరికి మేము ఎందుకు రామంటే మాకు స్వేచ్ఛ కావాలి. నీ దగ్గరికి వస్తే మాకు స్వేచ్ఛ లేదు, మాకు స్వేచ్ఛ కావాలి. దేవుడే కదండి, ఇదిగో దేవుడే మనల్ని పుట్టించింది, దేవుడే మనల్ని పెంచింది, దేవుడే వారిని గొప్పవారినిగా చేసింది దేవుడే. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, నీ దగ్గరికి రాము, నీ దగ్గర మాకు స్వేచ్ఛ లేదు. అందుకే మీరు ఆలోచించండి, స్వేచ్ఛ ఉన్న దేవుడి దగ్గరికి వెళ్తారండి, అవునా కాదా? ఎందుకంటే ఏ దేవుడైతే తింటే వద్దంటాడో, ఏ దేవుడైతే తాగితే వద్దంటాడో, ఏ దేవుడైతే గొడవలు గిడవలు టీవీలు సినిమాలు అన్ని చూడమంటాడో, ఈ పథ్యం అవసరం లేని దేవుడిని అందరు నమ్ముకుంటారు. ఈ దేవుడు కావాలి అందరికి. కానీ స్ట్రిక్ట్గా ఉండే దేవుడు వద్దు, మాకు స్వేచ్ఛ కావాలి, మేము చేసే ప్రతి పాపానికి అడ్డం చెప్పే దేవుడు మాకొద్దు. అందుకే మాకు స్వేచ్ఛ కావాలి అంటున్నారు.
అందుకేనండి సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. ఏమని రాయబడిందో మీరు చూడగలిగితే సామెతల గ్రంథము 18వ అధ్యాయము సామెతల గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనములో ఏమని రాయబడిందంటే, మొదటి వచనములో వేరొండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు, అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. వేరుండ గోరువాడు ఏమంటున్నాడంటే, వేరుండ గోరువాడు స్వేచ్ఛానుసారముగా నడుచువాడు. అంటే ఎవరు వేరుండాలనుకుంటాడు? వేరుండాలని ఎవరు అనుకుంటారంటే, నాకు స్వేచ్ఛ కావాలి అనుకున్న వాడు వేరుంటాడటండి. కానీ స్వేచ్ఛగా ఉంటాను అన్నది అది దేవునికి వ్యతిరేకము. అట్టివాడు లెస్సైన జ్ఞానమునకు విరోధి. అందుకే మీరు చూడండి, వేరుండాలి అంటే వేరుగా ఉండాలి అనుకుంటున్నామంటే దాని అర్థం ఏంటంటే అది దేవునికి వ్యతిరేకము. అందుకే ఇశ్రాయేలీలు ఇదిగో మాకు స్వేచ్ఛ కావాలి, మేము ఇదిగో నీ దగ్గరికి రాము అని వాళ్ళు అంటున్నారు అని దేవుడు ఏం చేశాడంటేనండి, ప్రవక్తలను వారి దగ్గరికి పంపించాడు. ఇదిగో నా మార్గంలో నడవమని చెప్పండి, వారు వెళుతున్న మార్గం మంచిది కాదు, ఇదిగో నా మార్గంలోనికి రండి వారికి బోధించండి అని బోధిస్తేనండి, ప్రవక్తలు వెళ్ళి బోధిస్తే ఏమంటున్నారో మీరు చూడగలిగితే దయచేసి యోబు గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 14వ వచనములో, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపొమ్మని దేవునితో చెప్పుదురు. మాకు స్వేచ్ఛ కావాలి, నీ మార్గములు అవసరం లేదు, మాకు నీ మార్గములు అవసరం లేదు. ఎందుకంటే నీ మార్గము చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అది ఇరుకు మార్గము, అది స్వేచ్ఛ లేని మార్గము. పో, మాకు నీవు అవసరం లేదు అని ఇశ్రాయేలీలు దేవుణ్ణి అంటున్నారు. అందుకేనండి దేవుడు ఇశ్రాయేలీలతో, భూజనులందరితో దేవుడు వ్యాజ్యానికి దిగాడు. మాకు దేవుడు వద్దు. మరి ఎవరు కావాలి వీళ్ళకి? ఏ దేవుడు కావాలి వీళ్ళకి? పుట్టించిన దేవుడు వద్దు, పెంచిన దేవుడు వద్దు, మమ్మల్ని పోషించే దేవుడు మాకొద్దు, మమ్మల్ని కాపాడే దేవుడు మాకొద్దు. మరి వీళ్ళకి ఎవరు కావాలి? అందుకే చాలా మంది మీరు ఆలోచన చేయగలిగితేనండి, ఈ దేవుని మార్గంలోనికి వచ్చిన తర్వాత, దేవుని నమ్ముకున్న తర్వాత చాలా మంది నాతో అన్న మాట ఏంటంటే ఇదిగో దేవుణ్ణి నమ్మిన దగ్గర నుండి మాకు చాలా బాధలు వస్తున్నాయి, అందుకే మేము దేవునికి దూరం అయిపోయాం, మేము దేవుని దగ్గర రావటం లేదంటున్నారు. ఒక పాస్టరే చెప్పాడటండి, మీరు ఆలోచించండి. పాస్టర్ చెప్పాడట, ఇదిగో మీరు చర్చికి వెళ్ళటం వల్ల మీకు కష్టాలు వస్తున్నాయి, ఒక నెల రోజులు మానేయమన్నాడట. మీరు ఆలోచించండి, ఆయనేం పాస్టర్ మరి. కాబట్టి మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు ఇదిగో నేను ఎందుకు వద్దు అని, ఆయన మా మార్గం ఎందుకు వద్దని ఆయన వ్యాజ్యానికి దిగాడు. దేవుడు వ్యాజ్యానికి దిగాడు. కాబట్టి మరి ఈ దేవుడు వద్దు, మరి ఏ దేవుడు కావాలి ఇశ్రాయేలీలకు అన్నప్పుడండి, ఇంతకీ ఎవరు కావాలో వాళ్ళకు చూడగలిగితే, ఒక కొత్త దేవుడు మీరు చూడగలిగితేనండి, వాళ్ళకి ఏ దేవుడు కావాలో మీరు చూడగలిగితే, అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. నాశనమే వారి అంతమో, వారు కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి అందే మనసు నుంచుచున్నారు. కాబట్టి ఇక ఈ దేవుడు వద్దంట, పుట్టించిన దేవుడు వద్దట. ఎవరు కావాలంటే వారి కడుపే వారి దేవుడు. అందుకే ట్రెండ్ మారింది. ఇప్పుడు కడుపే దేవుడని కొంతమంది అంటే, ఇంకొంతమంది ఏమంటున్నారో చూడండి. ఇంకొంతమంది దేన్ని దేవుడు అనుకుంటున్నారో మీరు చూడగలిగితే, హబకుకు గ్రంథము ఒకసారి మనందరం కూడా చూడగలిగితే, హబకుకు గ్రంథము
హబకుకు గ్రంథము దయచేసి మొదటి అధ్యాయము దయచేసి 11వ వచనాన్ని చదువుకుందాం. మొదటి అధ్యాయము 11వ వచనములో దేవతగా భావించి తమ బలమునే తమకు దేవతగా భావింతురు. తమ బలమే తమకు దేవతగా భావింతురు అంటే వాళ్ళ బలమే వాళ్ళకు దేవుడు, మా బలమే మాకు దేవుడు, మా కడుపే మాకు దేవుడు. ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ కదండి, ఇప్పుడు ఏమంటారంటే ఓటర్ దేవుళ్ళు అంటారు. ఓటర్ దేవుళ్ళు ఇప్పుడేమో దేవుళ్ళలాగా కనపడతాము, తర్వాత దయ్యాల్లాగా కనపడతాం మనం. ఇప్పుడేమో ఓటర్ దేవుళ్ళు. అలాగే మనం బస్సులోకి వెళ్తే ప్రయాణిక దేవుళ్ళు, ప్రయాణం చేసే వాళ్ళు కూడా దేవుళ్ళే. అలాగే వృత్తి దేవుడు, అలాగే సూర్యుడు దేవుడు, అలాగే ఈగ దేవుడు. ఇంకొంతమంది ఏమంటున్నారు కీర్తన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనం చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో, కీర్తనలు 14వ అధ్యాయము మొదటి వచనములో ఇంకొంతమంది ఏమంటున్నారంటే దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకొందురు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, మేలు చేయువాడు ఒక్కడునో లేడు. అంటే వీళ్ళేమనుకుంటున్నారంటే అసలు దేవుడే లేడని మనుషులు అనుకునే వాళ్ళు కొందరు. అసలు యెహోవా ఎవడని అన్నవాడు కూడా ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఫరో ఏమన్నాడండి? నిర్గమకాండం 5వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ఎవడు అంటే దేవుడెవడు అంటే మీరు ఆలోచించండి. అంటే ప్రపంచము దేవుని గురించి మర్చిపోయింది. అందుకేనండి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఇదిగోనండి తన బాధను, ఆయన బాధతో మాట్లాడుతున్నాడు. భూజనులతో ఆయన వ్యాజ్యానికి దిగాడు. అందుకేనండి ఆయన మాట్లాడుతుంటే ఇంకా ఏం జరిగింది మనం చూడగలిగితేనండి, ఆయన ఏమంటున్నాడు ఒకసారి మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనము ఏమంటున్నాడంటే, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థుల మగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. దేవుడు అడుగుతున్నాడు, ఎందుకు మీరు స్వేచ్ఛ కావాలి అనుకుంటున్నారు? నాకు ఎందుకు మీరు దూరం వెళుతున్నారు? నన్ను ఎందుకు పూజించను, నన్ను ఎందుకు ఆరాధించను అంటున్నారు? నాలో ఏ దుర్నీతి ఉందో చెప్పండి, నేను మార్చుకుంటాను. నాలో ఏ దుర్నీతి ఉందో చెప్పండి అని దేవుడు అడుగుతున్నాడు. దేవుని ఉదరము నుండి వచ్చిన వారు ఇదిగోనండి మనం ఆలోచన చేయగలిగితే ఆ దేవుణ్ణి నమ్మటం లేదు. ఆయన అంటున్నాడు, నాలో ఏ లోపం ఉందో చెప్పండి, ఏ తప్పుందో చూపించండి. నాలో కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, నాలో ఏ తప్పు ఉందో చూపించండి అని చెబుతూ 6వ వచనానికి వచ్చేసరికి 6వ వచనం మనం చూడగలిగితేనండి, ఐగుప్తు దేశములో నుండి మమ్మును రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవ్వరును సంచారమైనను నివాసమైనను చెయ్యని దేశములో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. అసలు మమ్మల్ని పుట్టించిన దేవుడు ఎక్కడున్నాడు, మమ్మల్ని నడిపించిన దేవుడు ఎక్కడున్నాడని జనులు అడగటం లేదటండి. ఇంకా యోబు గ్రంథంలో కూడా చూడండి, యోబు గ్రంథంలో ఏమంటున్నారంటే, యోబు గ్రంథం మరలా మనం ఒకసారి యోబు గ్రంథం 35వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. 35:11 మనం చదవగలిగితే, భూజంతువుల కంటే
మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలగజేయచ్చు. నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవ్వరునూ లేరు. అంటే నన్ను పుట్టించిన దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగేవాడు లేడటండి. అందుకే అటు ఇశ్రాయేలీలతో నాకు వ్యాజ్యం ఉన్నది అంటున్నాడు, ఇటు భూజనులతో నాకు వ్యాజ్యం ఉన్నది అంటున్నాడు. అసలు నన్ను పుట్టించిన దేవుడు ఎక్కడున్నాడని అడగటం లేదటండి. అందుకే ఆయన వ్యాజ్యమునకు దిగుతున్నాడు. నాలో ఏ తప్పుద్ది, నాలో ఏ దుర్నీతి ఉందని, నాలో ఏ లోపం ఉందని మీరు నా దగ్గరికి రావటం లేదు, నాకు స్వేచ్ఛ కావాలని మీరు ఎందుకు అంటున్నారు అని దేవుడు అడుగుతున్నాడు. ఇంకా మనం చూడగలిగితేనండి హోషేయ గ్రంథాన్ని కూడా మనం చదవగలిగితే, హోషేయ గ్రంథము దయచేసి అందరం కూడా హోషేయ గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని దయచేసి అందరము చదువుకుందాం. 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. చదవండి. ఇశ్రాయేలు వారలారా, యెహోవా మాట ఆలకించుడి, సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన ఏమంటున్నాడంటేనండి, ఇదిగో నాలో నుండి వచ్చిన మీలో సత్యం ఎందుకు లేదు, మీలో కనికరం ఎందుకు లేదు, నా గురించిన జ్ఞానము ఎందుకు లేదు, మీ దేశములో ఎందుకు లేదు అని దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. గొడవకు దిగుతున్నాడు, దేవుడు గొడవకు దిగుతున్నాడు, వివాదానికి దిగుతున్నాడు. ఎందుకు లేరు? నాలో నుండి వచ్చారు కదా మీరు, నాలో నుండి మీరు వచ్చినప్పుడు ఇవి మీ దేశములో ఎందుకు లేవు, ఇవి మీ దేశములో ఎందుకు లేవు అని అడుగుతున్నాడండి. అందుకే 8వ వచనానికి మనం రాగలిగితే 8వ వచనములో నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు గనుక జనులు మరి అధికముగా పాపము చెయ్యవలనని వారు కోరుదురు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారంటే, ఎవరైనా ఆహారం తినాలి, ఆకలి తీర్చుకోవడానికి ఎవరైనా ఆహారం తినాలి, కానీ పాపములు తింటున్నారట. ఇంకా ఏమంటున్నారంటే మరి అధికముగా పాపము చెయ్యవలనని వారు కోరుదురు. మరి అధికముగా ఇంకా పాపము చెయ్యాలి అని కోరుకుంటున్నారు. అందుకేనండి ఆనాడు మనం ఆలోచన చేయగలిగితే, ఆనాడు ఇశ్రాయేలుల గురించి మనం ఆలోచన చేయగలిగితే, ఎన్ని మేలులు చేసినా, ఎన్ని అద్భుతాలు చేసినా, ఇదిగో వాళ్ళని ఒక దేశానికి నడిపించినా వాళ్ళు ఏమంటున్నారంటే, మాకు స్వేచ్ఛ కావాలి. అందుకేనండి వాళ్ళు ఏమనుకున్నారంటే, మాకు స్వేచ్ఛ కావాలి, మేము నీ దగ్గరికి రాము అంటున్నారు. ఇక మనము భూజనుల దగ్గరికి రాగలిగితే, నన్ను పుట్టించిన దేవుడు ఎక్కడున్నాడు అని అనుకునే వాళ్ళు లేరటండి. నన్ను పుట్టించిన దేవుడు ఎక్కడున్నాడు అని అనుకునే వాళ్ళు లేరటండి. అందుకే అటు ఇశ్రాయేలీలతో కావచ్చు, ఇటు భూజనులతో కావచ్చు, దేవుడు వ్యాజ్యమునకు దిగుతున్నాడు. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, రండి. ఇప్పుడు ఏదైనా గొడవ జరిగినప్పుడు ఏమంటారు? కలిసి కూర్చొని మాట్లాడదాం అంటారు కదా. దేవుడు కూడా మనం మాట్లాడుకుందాం రమ్మంటున్నాడు, కానీ నేను శిక్షిస్తాను అనటం లేదు. దేవుడు కూడా మనుషులతో వివాదం ఉన్నప్పటికీ, మనుషులతో వ్యాజ్యము ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని శిక్షిస్తాను అనటం లేదు. రండి మనం మాట్లాడుకుందాం, రండి మనం కూర్చొని మాట్లాడుకుందాం అని దేవుడు ఇశ్రాయేలీలను పిలుస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, ఒకసారి ఎక్కడ పిలుస్తున్నాడో మీరు చూడగలిగితే, మనం బైబిల్ రీడింగ్లో చదువుకున్నాము. యెషయా గ్రంథము దయచేసి 1వ అధ్యాయము, పెద్ద ప్రవక్తలలో ఒక ప్రవక్త యెషయా గ్రంథము దయచేసి
మొదటి అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుకుందాం. 18-19 వచనాలు మనం చదువుకుందాం. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందుము, రండి మన వివాదము తీర్చుకొందుము, రండి మన వివాదము తీర్చుకొందుము అంటున్నాడు. ఏంటి నాతో మీ ప్రాబ్లం ఏంటి? అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఎందుకు నా దగ్గరికి రావటం లేదు? అసలు ఏంటి నేను చేసిన తప్పేంటి? రండి మనం మాట్లాడుకుందాం అని దేవుడే ఒక అడుగు వెనక్కేసి ఇశ్రాయేలును రమ్మని పిలుస్తున్నాడండి. 19వ వచనం చదవండి. 19వ వచనము, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. మీరు నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల అంటున్నాడండి. అందుకే ఇప్పుడు 18 భాగం మీరు చూడగలిగితే 18వ వచనంలో యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రవి అయినను అవి హిమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. కాబట్టి వివాదము జరిగినప్పుడండి, ఇదిగో మీలోనే లోపం ఉంది, రండి దాన్ని వివాదము తీర్చుకుందాము రండి. ఇదిగో మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. అందుకే దావీదు గారు కూడా ప్రార్థన చేశారు కదండి, ఏమన్నా, అయ్యా నా పాపము హిమము కంటే తెల్లగా కడుగుము అని దావీదు గారు కూడా ప్రార్థన చేశాడు. అందుకే కెంపు వలె ఎర్రనివైనను అవి గొర్రె బొచ్చు వలె తెల్లని వగును. రండి మనము మాట్లాడుకుందాము, రండి వివాదాన్ని తెచ్చుకుందాము రండి. ఇదిగో మీ పాపాలను నేను హిమము కంటే తెల్లగా నేను మారుస్తాను, మీకు పరలోకాన్ని ఇస్తాను, మీరు స్వేచ్ఛగా తిరగకండి. ఇదిగో ఇరుకు మార్గం అని నా దగ్గరికి రాకుండా ఉండకండి. మీరు వెళుతున్న మార్గము అది మంచిది కాదు, రండి ఈ వివాదాన్ని తీర్చుకుందామని దేవుడు పిలుస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితేనండి, మనము ప్రతిరోజు, అందుకే నేను చెబుతుంటాను కదండి, ప్రతిరోజు దేవా నేను ఏదైనా తప్పు చేశానేమో, నా చూపుల ద్వారా కావచ్చు, నా వినికిడి ద్వారా కావచ్చు, నా ప్రవర్తన ద్వారా, నా నడవడి ద్వారా నేనేదైనా తప్పు చేశానేమో అని ప్రతిరోజు మనము దేవుని దగ్గర క్షమాపణ మనం అడగాలి. నేను అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకోకండి, మీరు నేను అంత మిస్టర్ పర్ఫెక్ట్ లాగా నేను పర్ఫెక్ట్గా ఉన్నాను అనుకోకండి. ఎందుకంటేనండి ప్రతి దినము మనల్ని మనము పరిశుద్ధపరచుకోవాలి. ప్రతి దినము మనల్ని మనం దేవుని దగ్గర క్షమాపణ అడగాలి. అయ్యా నేనేదైనా చేసినానేమో, తెలుసో తెలియకో నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నా సంతానమును క్షమించు, నా సంఘమును క్షమించు, నా బంధువులను క్షమించు అని ప్రతి దినము మనము ప్రార్థనలో దేవుణ్ణి వేడుకోవాలి. దేవా నన్ను క్షమించని దేవుణ్ణి వేడుకోవాలి. ఎందుకంటేనండి మనము ఏదైనా పాపము చేస్తే, గుర్తుపెట్టుకోండి, మనము ఏదైనా పాపము చేస్తే దేవునికి హార్ట్ అటాక్ వస్తుందండి. దేవుడు హృదయములో నొచ్చుకుంటాడు. నా పిల్లలు పాపము చేశారని ఏం జరుగుతుందంటేనండి, ఆయనకు హార్ట్ అటాక్ తెప్పించిన వారం అవుతాము. హార్ట్ అటాక్ అంటే హృదయములో నొచ్చుకుంటాడు. ఎందుకంటేనండి పాపము చూడలేని నిష్కల్మషుడు మన దేవుడు. నేను పరిశుద్ధుని గనక మీరును పరిశుద్ధులుగా ఉండాలని కోరుకునేవాడు మన దేవుడు గనుక ఆయన పాపము చూడలేదు గనక ఏదైనా తన పిల్లలు పాపము చేస్తే ఆయన హృదయములో నొప్పి పుడుతుందండి, నొచ్చుకుంటాడు, ఆయన హృదయములో నొచ్చుకుంటాడు. అందుకే ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, మన పిల్లలు ఏదైనా చేయరాని నేరం చేస్తే మనం ఎంత బాధపడతామో, మన పిల్లలు మన మాట వినకపోతే మనం ఎంత బాధపడతామో, వాడు ఎదురు తిరిగితే మనం ఎంత బాధపడతామో, మనం చెప్పింది వాడు వినకుండా వాడి ఇష్టానుసారంగా వాడు తిరిగితే మనం ఎంత బాధపడతామో, అలాగే దేవుడు కూడా మీరు ఆలోచన చేయగలిగితే ఆయన కూడానండి మనం చెప్పింది మనం వినకపోతే ఆయన కూడా హృదయములో నొచ్చుకుంటాడు.
కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, చాలా మందిని దేవుడు అడుగుతున్నాడు, నేను మీకు ఏం తక్కువ చేశానని మీరు నా మందిరంలోనికి ఎందుకు రావటం లేదని దేవుడు అడుగుతున్నాడు. నేను మీకు ఏం తక్కువ చేశాను? ఉద్యోగాలు ఇచ్చాను, మీకు ఇదిగో మంచి స్థితిని ఇచ్చాను, ఇదిగో మీకు ఏమి తక్కువ చేశాను? మీకు మ్యారేజ్లు అయ్యాయి, మీకు పిల్లలు ఉన్నారు, మీకు కావలసినవన్నీ ఇచ్చాను, నా దగ్గరికి ఎందుకు రావటము లేదని ఒకవేళ దేవుడు మనల్ని అడిగితే మీ నోటి నుంచి వచ్చే స్థానం ఏంటి? మీరు ఆలోచించండి. ఇక్కడ మనము ఏదైనా చెప్పుకోవచ్చండి. ఇక్కడ మనం సమాధానం, ఇక్కడ మీరు ఏదైనా చెబితే ఏదో అవును ఏదో పనుందని మనం చెప్పుకొని నన్ను ఏదో మీరు ఇదిగో నన్ను నొప్పియొచ్చు, కానీ దేవుడు ఒకవేళ ప్రశ్న అడిగితే మన సమాధానం ఏంటి? మీరు ఆలోచించండి. అందుకేనండి భూజనులతో యెహోవాకు వ్యాజ్యము కలదా అంటే వ్యాజ్యము కలదు. ఎందుకంటే నన్ను పుట్టించిన దేవుడు ఎక్కడున్నాడు అని అడగటం లేదు. ఇశ్రాయేలీలేమో మాకు స్వేచ్ఛ కావాలి అంటున్నారు, ఈ ఇరుకు మార్గం మాకు వద్దు అంటున్నారు, ఇదిగో ఈ స్ట్రిక్ట్గా ఉంది నీ మార్గం నాకు వద్దని ఇశ్రాయేల్ అంటున్నారు. కాబట్టి మీరు ఆలోచించండి, ఆ దేవునితో మనం ఎప్పుడు కూడా దేవా నన్ను పరిశుద్ధపరచండి, నన్ను క్షమించండి, నా కుటుంబాన్ని అని మనము ప్రతి దినము మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి, మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. కాబట్టి దేవునితో ఉన్న వివాదాన్ని మనం తీర్చుకోవాలి. ఎందుకంటేనండి దేవునితో గొడవ పెట్టుకొని ఎవరు బతకడతారు? మీరు ఆలోచించండి. దేవునితో గొడవ పెట్టుకొని విరోధాన్ని పెట్టుకొని మనం బ్రతకగలమా? మీరు ఆలోచించండి. అందుకేనండి దేవునితో విరోధం మంచిది కాదు. దేవునితో సమాధాన పడదాము, దేవుని దగ్గర మనల్ని మనం క్షమించమని అడుగుదాము, దేవుడిచ్చే పరలోకాన్ని పొందుకుందాము, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాము. మంచి ఆయన అంటున్నాడు కదండి, మీరు సమ్మతించిన మాట వినని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను మీరు అనుభవించరు, మంచి పదార్థములతో మిమ్మల్ని పోషిస్తాను అంటున్నాడు. కాబట్టి అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.